నమస్కారం డాక్టర్ BVSSR రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. సార్, మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో ఇవాళ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. మీరు ప్రతి వీడియోలోనూ శివోం శివోం అని అంటూ ఉంటారు. ఎందుకు అలా అంటారు? అంటే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా, లేదంటే పాజిటివ్ వైబ్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకు ప్రతిసారి చెప్తూ ఉంటారు? శివ ఓం దీంతోనే స్టార్ట్ చేస్తాను. ఈ శివ ఓం అని చెప్పేది ఎలాంటిదంటే, మనం ఈ పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయి మన సనాతన ధర్మంలో ఉండే మంచి మంచి టాపిక్స్, మంచి మంచి పలకరింపులన్నీ మాయమైపోయినాయి. ఇక్కడ లెట్ us ఎక్స్ప్లెయిన్ ద ఓం అంటే ఏంటంటే, ఒకసారి కళ్ళు మూసుకొని మీరు ఓం అనండి చెప్తాను. ఓం. ఓం. ఆ ఊ మా ఈ మూడు కలిస్తే ఓం అవుతుంది. ఓం. 3 పదాలు కలిసాయి. మీరు బాగా కళ్ళు మూసుకొని ఎందుకు చెప్పారంటే, ఆ ఊ మా ఈ 3 పదాలు కలిస్తేనే ఓం అవుతుంది. ఆ 3 పదాలు ఉన్నప్పుడు ఆ అన్నప్పుడు ఇలా ఉంటుంది టంగు, ఊ అన్నప్పుడు ఇలా ఉంటుంది, మా అన్నప్పుడు పైకి వచ్చి తగులుతుంది. చూడండి, వాట్ ఈస్ దిస్? వేవ్. నథింగ్ బట్ మీరు అడిగినది వైబ్రేషన్. కాబట్టి ఎప్పుడైతే ఓం అని మనం అంటామో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వెల్త్ను, హెల్త్ను, ఎనర్జీని ఈ యూనివర్స్తో కనెక్ట్ చేసి అబండెన్స్ను తెచ్చిపెడతాం. కాబట్టి ఓం అనేది లిటరల్గా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఓం అంటే ఏంటి? ఓం అని అంటే నేను అని అర్థం. ఓం శాంతి అని అంటే నేను శాంతంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ పీస్. ఓం శాంతి అంటే అర్థం ఏంటి? ఓం. బాగా గమనించండి, ఈ ఓం అనే పదము ఒక మతానికో ఒక రిలీజియన్కో సంబంధించింది కాదు. అందరూ పొరపాటు పడతారు. ఓం అనేది యోగాలో ఒక వర్డ్, దానికి స్పిరిచువాలిటీ చెప్తుంటే వస్తుంది ఆటోమేటిక్గా, కానీ బేసిక్ అది కాదు. కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి ఆ వైబ్రేషన్స్ వస్తాయి అన్నట్టు. ఆ రకంగా ఓం అంటే అహం, ఐయామ్. సో మీకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది ఇది, ఐయామ్ నేను అని. అహం బ్రహ్మస్మి అని అంటే నేను ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాను. అహం బ్రహ్మస్మి అంటారు. ఎందుకు అహం బ్రహ్మస్మి అనేది మీరు బాగా గుర్తుపెడితే, మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ బాడీ నుంచి కాదు, సౌల్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఐయామ్. కాబట్టి సౌల్ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? ఎక్కడికి కనెక్ట్ అవ్వదో చెప్పండి, అందరికీ కనెక్ట్ అవుతుంది. నేచర్, యూనివర్స్, వెల్త్, అబండెంట్, మనీ, దేనికైనా సౌల్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడే మీ ఎదురుగా చూస్తూ మాట్లాడుకుంటున్నా, ఒక్కసారి శివోం అని తలుచుకుంటే నేను శ్రీశైలంకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు, నేను చదువుకున్న బెల్గాంకి వెళ్ళి కర్ణాటక ఒక రౌండ్ కొట్టేసుకొని రావచ్చు. ఇజంట్ ఇట్? దాన్ని మానస యాత్ర అంటారు. ఓకే, మానస యాత్ర. కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నేను పుట్టిన ఊర్లోనే యాగంటి క్షేత్రంలో అక్కడ గుహలో కూర్చుని దాదాపు ఒక 1000 సంవత్సరాల కిందట 2000 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఆయన రాయగలిగారు. హౌ అనేది ఏంటంటే, ఆ ఓం నేను అనే అతను ఆయన స్పిరిచువాలిటీలో, యోగాలో ఒక స్టేజ్కి వెళ్ళిపోయి హీ కెన్ ట్రావెల్ ద ఫ్యూచర్. ముందుకెళ్ళి చూసి ఒక భర్త లేని స్త్రీ ఈ భారతదేశాన్ని అఖండంగా ఏలుతుందని వీరబ్రహ్మేంద్రం గారు చెప్పారు. ఓకే, రాయలసీమలో రక్తం ఏరులై పారుతుంది అన్నారు. ఫ్యాక్షనిజం. ఈ రకంగా 1-2 మచ్చుకకేంటి అనేకం చెప్పారు. కలియుగం అంతం ఎప్పుడవుతుందో క్యాల్కులేట్ చెప్పారు. దాన్ని క్యాల్కులేట్ ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి వీళ్ళకి కావట్లేదు. ఆ రకంగా హౌ యూ కెన్ సీ అని అంటే, ఈ అహం అనే దాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్తే యూ కెన్ కనెక్ట్ విత్ యూనివర్స్, యూ కెన్ కనెక్ట్ ఇన్ ఫ్యూచర్, యూ కెన్ గో ఇన్ బ్యాక్ ఆల్సో. వెనక్కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్ కూడా వెళ్ళొచ్చు. యూ కెన్ ట్రావెల్ అబండెంట్. ఓం అనే దానికి ఉంది. అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ దానికి వెళ్దాం. ఎందుకంటే అందరూ లాజిక్, సైన్స్ అడుగుతుంటారు. అందరికీ ఏంటి కావాలి? ప్రూఫ్ కావాలి. టెస్ట్ ట్యూబ్లో ప్రూఫ్ చూపిస్తే కానీ నమ్మే పరిస్థితి లేదు అందరికీ, బికాజ్ లింక్డ్ విత్ లాజిక్. లాజిక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ ఆఫ్ థింకింగ్, దాన్ని లాజిక్ అంటారు. రైట్. ఒకటి స్పెక్ట్రోగ్రఫీ అని ఒకటి లండన్లో ఎక్స్పెరిమెంట్ చేసి ఒకతన్ని ఓం అని ప్రాక్టికల్గా పలికించి దాన్ని వేవ్స్ మాదిరి చేసి దాన్ని ప్రింట్ తీసి చూశారు. ఎలా కనపడుతుంది, ఏంటి దీని ఇది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం పాజిటివ్ వైబ్రేషన్స్ అని. అలాంటిది పెట్టి చూసినప్పుడు వచ్చిన ఇమేజ్ ఓం అని పెట్టి స్పెక్ట్రోగ్రఫీలో తీసినప్పుడు వచ్చిన ఇమేజ్ ఇది. రైట్. వాట్ ఈస్ దట్ ఇమేజ్? ఇట్స్ అన్ ఇన్ఫినిటీ. అల్ఫా అంటాం.
ఇన్ఫినిటీ అని అంటే అనంతం, అంతం లేనిది. కాబట్టి అందరూ అనుకుంటున్నారు మనిషి పుడతారు చనిపోతారు, కానీ ఈ స్పిరిట్ ఆత్మ ఏదైతుందో దానికి చావు లేదు. కాబట్టి అహం అని ఎందుకు చెప్తున్నామని అంటే దానికి అంత మీనింగ్ ఉంది. దానికి సైంటిఫికల్గా అనంతమని కూడా ప్రూఫ్ అయింది. కాబట్టి ఈ ఓం అన్నప్పుడల్లా మనం ఈ యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాం. రైట్. శివ ఓం అని అంటున్నాం కదా. వాట్ అబౌట్ దిస్ శివ అనేది? శివ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఎనర్జీ, శక్తి. శివుడు అంటేనే ఒక శక్తి స్వరూపం. శివుడు అని అంటే ఆయన శంకరుడు. శంకర అని అంటే శుభములు పాదాల వద్ద కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి, ఏది కావాలో అది ఇచ్చేయగలుగుతాడు, అది శంకరుడు. కాబట్టి శివ అని అంటే ఎక్కడైతే ఆది అంతం లేనంత సంపద ఉంటుందో అదే శివ అనే ఇది అన్నట్టు. అలాగే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఎవరికైనా ఒక పర్పస్ కోసం ధనం కావాలనంటే కుబేర పూజ చేస్తారు. కుబేరుడు అప్పు అనంతం సృష్టిస్తాడు, అంటే పుట్టనిస్తాడు, కానీ అప్పు తీర్చేదానికి మాత్రం కుబేరుడు పర్మిషన్ ఇవ్వడు. మీరు బాగా గమనించాలి. ఇక్కడ కుబేర పూజ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ డబ్బులు మళ్ళీ తిరిగి కట్టలేరు వాళ్ళు. నెక్స్ట్, సంపద మనకు కావలసిన దానికనంటే మించి కావాలనంటే లక్ష్మీ పూజ చేస్తారు. సంపద మనకు కావాల్సిన దానికనంటే ఎక్కువ సంపద కావాలి, మనకు ఎంత అవసరమో అంత సంపద కావాలి అన్నవాళ్ళు లక్ష్మీ పూజ చేస్తారు. లేదు నాకు అనంతమైన సంపద కావాలి, అసలు లెక్కలేనంత కావాలి, తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద కావాలి అన్నవాళ్ళు ఎవరికి చేస్తారంటే శివుడికి చేస్తారు. రైట్. ఇప్పుడు మీకు అర్థమేంటుంది వాట్ ఈస్ ద అబండెంట్ మీనింగ్ ఆఫ్ శివ. శివ ఓం అని అంటే అది ఆటోమేటిక్గా నేచర్తో కనెక్ట్ అయిపోతుంది, నేచర్లో ఉన్న వెల్త్తో కనెక్ట్ అయిపోతుంది, మనకు కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది, మన గోల్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది. కాబట్టి నేను చెప్పే 2 పదాలకు ఇంత అర్థం ఉంది. కాబట్టి ఇది ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే కానీ మీకు అర్థం కాదు. అండ్ ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఏవైతే ఉన్నాయో అవి నాకు 24 అవర్స్ నాకు ఎనర్జీని ఇచ్చి దాని మీద ఫోకస్ చేసి వర్క్ చేసేలా చేస్తాయి. కాబట్టి ఇది నా సజెషన్. నాది ఏంటంటే మీరు జనరల్గా దీన్ని మీరు ఫాలో అవ్వాలని అనుకుంటే ఎప్పుడు చెప్పాలి అనేది క్వశ్చన్. నేనంటే వీడియోకి ముందు చెప్తాను, లాస్ట్లో చెప్తాను. మీకు ఒక అలవాటు చెప్తాను, అది అలవాటు చేర్చుకోండి, వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పించండి. జనరల్గా ఫోన్ వస్తే ఎత్తితే ఏం చెప్తారు మీరు? హలో అంటాము. హలో మీనింగ్ తెలుసా మీకు? హలో చెప్పండి. హలో హలో అంటే ఏంటి? శూన్యం. హలో అంటే 0, శూన్యం అని అంటే మనము రోజు కనీసం కొంతమంది అయితే కొన్ని వేల సార్లు వస్తుంటాయి ఫోన్స్ రిసీవ్ చేసినప్పుడు. హలో అని కాకుండా హలో 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 అని ఒక్క ఫోన్కి 10 సార్లు చెప్పేస్తాం. కాబట్టి మనం వైబ్రేషన్ చూడండి, ఎప్పుడు మనం శూన్యం 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 అంటుంటేనే శూన్యంలోకి వెళ్ళిపోతుంటాం. ఈ యూనివర్స్ ఏంటి? వాట్ యు ఆర్, వాట్ యు థింక్. నువ్వు ఏం చెప్తావో, నువ్వు ఏం మాట్లాడతావో అదే నువ్వు. మనం ఏమని అడుగుతున్నాము? శూన్యం 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 అంటున్నాం. సార్ మాకు డబ్బు రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ శూన్యాన్ని తీసి చెత్తబుట్లో పడేయండి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఫోన్ ఎత్తినప్పుడు హలో అన్నది తీసేసి శివ ఓం అని చెప్పండి. కాబట్టి మతంతో ఒక రిలీజన్తో సంబంధం లేదు. మీకు అబండెంట్ వెల్త్ కావాలి, మీకు రిజల్ట్ కావాలి అని అంటే ఇది చేసి చూడండి. రైట్. కాబట్టి ఫోన్ ఎత్తినప్పుడు శివ ఓం చెప్పండి అని చెప్పండి. హలో 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 అనొద్దండి. కాబట్టి శివ ఓం అని 10 సార్లు కాదు 100 సార్లు పిలిచినా మీ వైబ్రేషన్స్ పెరుగుతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప నెగిటివ్ ఎనర్జీ రాదు. పిల్లలకు అలవాటు చేయండి. ఎవరైనా కొత్త హాయ్ హలో హౌ ఆర్ యూ అని చెప్పే బదులు శివ ఓం చేయి పెట్టండి, ఇక్కడ గుండె దగ్గర పెట్టుకొని శివ ఓం అని చెప్పండి. ఇట్స్ వండర్ఫుల్. ఇది మీకు అబండెంట్ రిజల్ట్ ఇస్తుంది. అట్లా అట్ ద సేమ్ టైం ఫోన్ ఎండింగ్ అప్పుడు కూడా చెప్పండి. సాధ్యమైనంత వరకు రోజులో ఎక్కువ సార్లు చెప్పేదానికి ప్రయత్నం చేయండి. అండ్ మేక్ అన్ హ్యాబిట్. ఇది అలవాటుగా మార్చుకోండి. వేరే వాళ్ళకు కూడా ఈ అలవాటును అలవాటు చేయండి. సో అండ్ సీ ద రిజల్ట్స్. ఎందుకు వేరే వాళ్ళకి చేయమని చెప్తున్నానంటే మీరు చెప్పినప్పుడు ఆ వైబ్రేషన్స్ వేరే వాళ్ళకి వెళ్తాయి, వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనకు వస్తాయి. కాబట్టి మనకు వైబ్రేషన్స్ రావాలంటే ఎదుటి వాళ్ళు కూడా మనకు చెప్పాలి కదా. మనం కూడా వింటూనే ఉండాలి. మన కర్ణబేరి నుంచి ఆ వైబ్రేషన్స్ అలా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్లో డెప్త్లో కూర్చుండిపోయి దాని ఎఫెక్ట్ మనకు రావాలి. అండ్ మీరందరూ లాభపడాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ ద సూత్ర మంత్ర ఆఫ్ శివ ఓం. అండ్ కైండ్లీ డూ దిస్ అండ్ సీ ద అబండెంట్ రిజల్ట్. ఓకే. అఫర్మేషన్ ఏమైనా చెప్తారా సార్? అఫర్మేషను వచ్చేసి
నేను చెప్పిన శివ ఓం యొక్క మీనింగ్ని మీరు అఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. మీకు శివ ఓం అని మీరు చెప్పినప్పుడు శివ ఓం అని చెప్తే చాలు, దాని మీనింగ్ యూనివర్స్కి తెలిసిపోతుంది. మీరు సపరేట్గా ఒక అఫర్మేషన్ అని కాకుండా ఇది. కాకపోతే మీరు చెప్పవలసింది ఏంటంటే, నాకు ఈ విశ్వంలో నుంచి అనంతమైన సంపద, అలాగే విశ్వం నాకు తరతరాలుగా ఇస్తుంది అని చెప్పండి. అంటే ఒక ఫ్లో మాదిరి వస్తుంది అని చెప్పండి. ఆగని ఒక ఫ్లో అంటే ఆగకుండా వస్తుంది అని చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆన్లైన్ క్లాస్ వాటికి సంబంధించింది అని అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉందంటారు? అండ్ పౌర్ణమి దానికి సంబంధించింది కూడా చాలామంది అడుగుతున్నారు. ఆ రోజు అసలు ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి శివ ఓం అని చెప్పింటేనే వాడి వైబ్రేషన్ గురించి ఇంత చెప్పాల్సి వచ్చింది. అదే గ్రూప్ మెడిటేషన్లో వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ 1 lakh, 1,00,000 మంది ఒకటేసారి కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆ అబండెంట్ లక్, ప్రాస్పెరిటీ వస్తుంది. దాంట్లో మీరు కూడా షేర్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద కనపడే నంబర్కు కాల్ చేసి మీరు కూడా దాని యొక్క రుచి చూడండి, దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు అనుభవించండి. ఓకే, సో పౌర్ణమి రోజు మాత్రమే? ఓన్లీ ఆన్ 23rd. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు రిజిస్టర్డ్ ఇన్ దట్ గ్రూప్ మెడిటేషన్ ప్రోగ్రామ్. దాన్ని రిజిస్ట్రేషన్ కోసం వివరాలకు కింద ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి. ప్లస్ మీరు క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్ కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో లైవ్లో మీరు క్లాస్ అందిస్తారు వాళ్ళకి, ఏం చేయాలి, ఎటువంటి అఫర్మేషన్? లైవ్లో నేను గైడెన్స్ ఇస్తాను, వాళ్లకు మెడిటేషన్ చేసి చూపిస్తాను. ఓ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ప్రేయర్స్, థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. చూశారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజు 1,00,000 మంది కలిసి ఒకేసారి ఈ గ్రూప్ మెడిటేషన్లో కనుక కలిస్తే దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్తూ ఉన్నారు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. సో మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు మీకు కనుక ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, దాంతోపాటు బిజినెస్ ఐడియాస్ అండ్ మనీ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అండ్ దాంతోపాటు బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ మీ బిజినెస్కి ఒక మెంటర్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే సో ఒక వర్డ్ వాడేటప్పుడు పాజిటివ్ వైబ్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇందులో చాలా క్లియర్గా ఉంది. సో ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.